మున్సిపాలిటీ పరిధిలోని నాగుల చెరువు కట్ట వద్ద ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు యత్నం చేస్తున్నారని నీటి సంఘం చైర్మన్ జనసేన నాయకుడు కొర్రపాటి సురేంద్ర, బలిజా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్యలు ఆరోపించాడు. కొందరు అక్రమదారులు రాత్రి వేళల్లో ఆక్రమంగా నాగుల చెరువుకు సంబంధించిన స్థలంలో మట్టిని తోలుతున్నారని, ఇదేమని కొందరు ప్రశ్నిస్తే ఇది మా స్థలం అంటూ దబాయిస్తున్నారని, వారికి సంబంధించిన స్థలం ఒకచోట ఉంటే మీరు నాగుల చెరువు కట్ట వద్ద ఉన్న స్థలంలో అక్రమంగా మట్టిని ఆక్రమించే యత్నం చేస్తున్నారని, గతంలో ఇదే స్థలంలో కొందరు నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు వచ్చి వాటిని అడ్డుకున్నారని, ఎప్పుడు అదే స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించి చెరువు స్థలాన్ని అక్రమంగా కబ్జాకు గురి కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ నాగల్ చెరువులో అక్రమాలు ఎక్కువ గురవుతున్నాయి. ఇక్కడ 1157 సర్వే నంబర్ /1లో సైట్ వచ్చేసి వేరే చోట సైట్ ఉంటే చెరువు పూర్వంపాకు స్థలం ఆక్రమించి నైటు మట్టి తోలడము, చెరువును పూడ్చుకుంటా పోవడము. ఆ రిజిస్టర్ నెంబర్ వచ్చేసి సైట్ వచ్చేసి ఆ పక్క సైడ్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేయించుకోవడం, అక్రమంగా రిజిస్టర్ చేయించుకొని ఈ సైటు కబ్జా చేయాలని కొంతమంది చూస్తున్నారు. ఈ లాస్ట్ సంవత్సరము రిజిస్టర్ చేసుకున్నారు, డాక్యుమెంట్ తీసుకొని వచ్చినారు. మీకు ఏముంది నేను అడిగితే, నేను ఇక్కడ ఈ విధంగా నైట్ పూట వచ్చి మీరు మట్టి తోలడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి కోచింగ్ చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ సార్ గారి దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళాము, ఈ విషయం ఇంటిమేషన్ ఇచ్చాము. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పి అట్లా ఏదైనా జరిగితే సార్ గారు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వని అని చెప్పినారు. ఈ అక్రమాల చేతిలో నుంచి ఈ చెరువు స్థలాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలువ చేసుకొని చెరువు ఎంతవరకు ఉంది ఏంది అనేది ఇప్పటికైనా ఒక హద్దులు ఫిక్స్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండు, ఇది చెరువు స్థలం అని చెప్పని డిసైడ్ చేసి ఇక్కడ బోర్డులు పెడితే ఉండబడిన గవర్నమెంట్ స్థలాలన్నా మిగులుతాయి. ఇక్కడ ఉన్న కన్వర్ట్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కబ్జాకు గురైందయ్యి. దీని మీద కూడా ప్రత్యేకంగా ఆర్డీఓ సార్ గారు, మేము కూడా త్వరలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతలోపల ఆర్డీఓ సార్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాము. దీని మీద ఎంక్వైరీ చేసి ఈ అక్రమ రిజిస్టర్లు జరగకుండా ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా. సో ఇక్కడ పిల్లర్స్ చేసి ఇలాగే రిజిస్టర్ చేయించుకొని పిల్లర్స్ చేస్తుంటే రెవెన్యూ వారే వచ్చి పగలగొట్టడం కూడా జరిగింది. ఇది కూడా అంతా చేసినారు. ఇక్కడ కొంతమంది అక్రమంగా దీన్ని చేసుకోవాలని చెప్పని ఇంకా కొంతమంది చూస్తున్నారు. ఇలాగే జరిగిపోతే ఇంకా ఉండబడిన చెరువు ఉండదు, మొత్తము కనిపించకుండా పోతుందని మా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలని ఈరోజు నేను మీడియా మిత్రులందరినీ పిలిచి ఈ విధంగా అందరికీ తెలియపరుస్తున్నాను. దీన్ని ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ బోర్డులు పెట్టి ఇది గవర్నమెంట్ స్థలము, హద్దులు ఏర్పరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.